కోసం గిరిజనులు పోరాటం చేస్తున్నారు. త్రాగడానికి నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నా పట్టించుకొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని పాటకూడ పంచాయతీ కోలంగూడ గిరిజనులు తమ గ్రామానికి త్రాగునీటి సౌకర్యం కల్పించాలంటూ కలెక్టరేట్ ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని 25 గిరిజన కుటుంబాలకు చెందిన దాదాపు 200 మంది ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వాపోయారు. గ్రామంలో ఉన్న బోరింగులలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయిందని, గతంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాత్రి 3 గంటలకు నిద్రలేచి బోరింగ్ వద్ద నీళ్లు తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, గంటసేపు నీళ్లు కొట్టినా బిందె నిండకపోవడం శోచనీయమన్నారు. ధర్నా వార్త తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించగా వాగ్వాదం చోటు చేసుకుంది. సిఐ రవీందర్ అక్కడికి చేరుకొని ధర్నా విరమించాలని సూచించగా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వల్ప తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ పరిపాలనా అధికారి ఎం మధుకర్, మిషన్ భగీరథ డిఈ ఇర్ఫాన్ విచ్చేసి తక్షణమే వాటర్ ట్యాంకర్ ద్వారా గ్రామానికి త్రాగునీటి సరఫరా చేస్తామని, 15 రోజుల్లో సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారి భరోసా నమ్మిన గిరిజనులు ధర్నాను విరమించారు. ప్రభుత్వం గ్రామాలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. మా దగ్గర ఒక్కటైనా చెప్పుకోవడానికి సమస్య మీరు పర్లేదు. మా గిరిజన బిడ్డలు ఎంతమంది రావాలా? మా గిరిజన బిడ్డలు జ్వరానికి చచ్చిపోవాలా, నీళ్ళకు చచ్చిపోవాలా, ఎండ చచ్చిపోవాలా, భూములు లేవు, ఏమి లేవు. మా గిరిజన నీళ్ళు చివరికి మాకు వదిలేదు. మీరు ఈ సమస్యని చిత్రం చేసేది పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారు రమ్మని చెప్పండి. మీరు ఎందుకు ఇది మా హక్కు, ఇది మా హక్కు, మా హక్కు. మీరు ఒక్కరు మంది మిగతా ఊరు పట్టుకోండి. మేము చాంబర్లో రూల్ చేసాం. ఒక అధికారిగా ఒక మానవవాదిగా మేము అడగలేము. అర్థం ఉంది కాబట్టి మేమే ఇక దూపుకొని పోతాం. నాకు తెలుసు మీ బాధని కూడా. మీరేమో ఏమైందన్నా పంపించండి. మీరు డిపార్ట్మెంట్ గా మీరు ఉద్యమాన్ని అంచే ప్రయత్నం చేయడం తప్ప ఇంకా కాదు. అధికారం పిలవండి, మేము అడగలేం కదా. కలెక్టర్ గారు రండి, రమ్మని చెప్పండి. 5 నిమిషాలు కదా, 10 నిమిషాలు టైం ఇద్దాం. 10 నిమిషాలు కూర్చుంటా. టైం చూసుకోండి మరి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.